మనం వింటూ ఉన్నాం కదా మెమరీ పవర్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాలు. సో గురూజీ భయం పోగొట్టడం కూడా భయపడొద్దనే చెప్పేస్తున్నారు మీరు. భయానికి మెమరీ శత్రువు అండి, మెమరీకి భయం శత్రువు. అవును. ఎంత మెమరీ ఉన్నా సరే, ఎంత టెక్నిక్స్ పెట్టినా సరే, ఎప్పుడైతే నీలో భయం ఎక్కువైందో సడన్గా మైండ్ బ్లాంక్ అయిపోతుంది, ముఖ్యంగా పరీక్షల ముందు. అవును. మరి ఎలా స్టూడెంట్స్ దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి? దీనికి కొన్ని టెక్నిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ టెక్నిక్ ఏంటంటే స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్. ఓకే. 1 hour పరీక్ష ముందు మాట్లాడటం మానేస్తే ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అని చెప్పాను చూడండి, ఇవి బాగా స్టెబిలైజ్ అవుతాయి. దీన్నే నిశ్శబ్ద ధ్యానము అంటారు. నిశ్శబ్ద ధ్యానం అంటే సైలెంట్ మెడిటేషన్. అంటే యోగా పోస్టర్స్ లాంటివి అవే ఆటోలో వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు సుత్తి కబుర్లు చెప్తే మళ్ళీ ఇదే వచ్చేస్తుంది. నువ్వు వస్తానంటే అబ్బని తీనదే బాస్. అలా కాకుండా కామ్గా ఉండు. ఇంటర్వ్యూస్లో కూడా బయట కూర్చొని కామ్గా ఉండు. సైలెంట్. మరి మనకి చుట్టుపక్కల అన్ని వినిపిస్తూ ఉంటాయి కదా, వినిపించడం వేరు, నువ్వు మాట్లాడటం వేరు. ఓకే. నువ్వు మాట్లాడటం వేరు, మాట్లాడండి కాన్సన్ట్రేషన్, వినిపించడం న్యాచురల్. రెండో పాయింట్ నేను ముందే చెప్పాను, పరీక్ష పేపర్ చూస్తున్నప్పుడు నవ్వుతూ ఉండు, సీరియస్గా ఉండకు. ఇంటర్వ్యూస్లో కూడా నేను ఇంటర్వ్యూ బోర్డ్స్లో చాలా వాటిలో మెంబర్ని కాబట్టి నువ్వు బకరాలా కనబడితే మాత్రం ఇంటర్వ్యూర్ నీతో ఆడుకుంటాడు. అతను అప్పటికే చాలామంది తెలివైన వాళ్ళతో మాట్లాడి విసుగు చెంది ఉంటాడు. అవే ప్రశ్నలు, అవే సమాధానాలు. ఇందులో నువ్వు దొరికేవు బకరా, భయపడిపోతున్నావు, ఇంకా ఆడుకుంటూ. పెళ్ళయిందా? అవ్వలేదండి. పిల్లలు ఎంతమంది? సరే ఏంటి సార్ ఇట్లాంటి ప్రశ్నలు? అదేనమ్మా ఇంటర్. పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు, ఉద్యోగం అలాగే వాడు. కాబట్టి నవ్వుతూ ఉండు, ధైర్యంగా ఉండు. సెకండ్ పాయింట్ స్మైల్. సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, మీరు గేమ్స్ చూస్తారా? టీవీలో వాటిల్లో గేమ్స్ ఆడుతూ ఉంటారా చిన్నప్పుడు? ఎందుకు కరాటేలో హా హూ హా అంటారు? ఎందుకంటారు? ఇద్దరు ఎలాగో ఫైట్ చేయబోతున్నారు కదా. బ్రూస్లీ ఇష్టమేనా మీకు? జాకీ చాన్? ఎందుకు వాళ్ళు ఎలాగో ఫైట్ చేస్తారు, ముందు ఎందుకు హా హూ హా ఇవన్నీ ఎందుకంటారు? దాన్ని వార్మింగ్ అప్ అంటారు. ఓకే. యు నో దిస్ వర్డ్ వార్మింగ్ అప్? యు వార్మ్ అప్. షూస్ ఆఫ్ ది మూడ్. పరీక్షలో హా హూ అని నిలబడి అంటే బాగోదు కదా, ఎగ్జామినర్ భయపడతాడు. దీనికి లెఫ్ట్ ఫిస్ట్ ఇలా అనుకుంటూ ఉంటాం. ఈ వార్మప్. ఇంటర్వ్యూస్లో కూడా బలకం చేయబెట్టుకొని ఇలా అనుకుంటూ ఉంటే రిలాక్సేషన్స్, వార్మప్. ఫోర్త్ పాయింట్ ఈస్, ఎందుకు ప్లేయర్స్ బబుల్ గమ్ పెట్టుకుంటారు నోట్లో ఆడేటప్పుడు? ఇట్స్ ఎ రిలాక్సేషన్ టెక్నిక్. మనకి బబుల్ గమ్స్ ఎగ్జామ్స్లో ఒప్పుకోరు కాబట్టి ఒక యాలుక్కాయ, ఇలాచి అంటారు ఉర్దూలో, యాలుక్కాయ ఒకటి నోట్లో పెట్టుకొని నవ్వులతో పరీక్ష రాయి. ఓకే. దిస్ ఈజ్ అనదర్ రిలాక్స్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ రీడ్ ది క్వశ్చన్ పేపర్ అండ్ రిలాక్స్ ఫర్ 5 seconds. అడగగానే ఆన్సర్ చెప్పొద్దు. మీరు బ్యాచులరా అన్మ్యారీడా? మ్యారీడ్. మీరు మ్యారీడా బ్యాచులరా? మ్యారీడ్. మీరు మ్యారీడ్ విత్ చిల్డ్రన్నా, మ్యారీడ్ వితౌట్ చిల్డ్రన్నా? వితౌట్ చిల్డ్రన్. ఏంటి, ఒక అబ్బాయి ఉన్నాడు? అవునవును. మరి మ్యారీడ్ విత్ చిల్డ్రన్. అలా అవ్వకుండా ఉండటం కోసం 5 seconds రిలాక్స్ అవ్వండి. అర్థమవుతుందా? ఇలా రిలాక్స్ అయితే ముందు కార్టిజాల్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, బీపీ తగ్గుతుంది. నెక్స్ట్ పాయింట్ ఈస్ రీడ్ ది క్వశ్చన్ పేపర్ థరోలీ. ఇన్స్ట్రక్షన్స్ చదువు. చాలామంది ఇన్స్ట్రక్షన్స్ చదవరు. నా ఎక్స్పీరియన్స్ చెప్తా. నేను సీఏ ఫైనల్ చదువుతున్నప్పుడు మాకు ఆడిటింగ్ అని ఒక పేపర్ ఉంది. అందులో 8 ప్రశ్నలు ఇస్తే 8 రాసి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే పైన చిన్న అక్షరాలతో ఆన్సర్ ఎనీ 5 questions ఓన్లీ అని ఉంది. అనవసరంగా 3 ప్రశ్నలు ఎక్కువ రాసి. ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా చదువు. లాస్ట్ పాయింట్ ఈజ్ నెవర్ డిస్కస్ ఆఫ్టర్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ది ఎగ్జామినేషన్ హాల్. చాలామంది పిల్లలు బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రశ్న కరెక్టా, ఆ ప్రశ్న కరెక్టా అని ఫ్రెండ్స్ అన్నారు. ఫ్రెండ్ అంటే ఎవడు? నీకన్నా బేవర్స్ గాడే కదా, లేకపోతే నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తాడు? వాడిని నువ్వు అడుగుతున్నావు ఏంటి? 2+2 ఎంత అంటే 3 అని రాసావు నువ్వు, వాడు 5 అని రాశాడు. మీ ఇద్దరు కలిసి ఇంకోటి దగ్గరికి వెళ్ళాడు, వాడు 4 అని రాయలేదు, వాడు 2 అని రాశాడు. ఓకే. సో ముగ్గురు అలాంటి వాళ్ళే. కానీ దీనివల్ల నీ మూడ్ పాడవుతుంది నెక్స్ట్ ఎగ్జామ్కి. సో నెవర్ డిస్కస్ ఆన్సర్స్ వాట్ యూ హ్యావ్ రిటన్ ఆల్రెడీ. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వు. ఈ 5 పాయింట్లు 6 పాయింట్లు ఎగ్జామినేషన్లో మీకు చాలా ఏమంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ ఏర్పరుస్తుంది. సూపర్ గురూజీ. నిజంగా ఎగ్జామ్ టైంలో
ఈ ఎపిసోడ్ చూసినటువంటి ప్రతి స్టూడెంట్ కనుక ఇవి ఫాలో అయినట్లయితే అట్లీస్ట్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసినట్లయితే ఆ ఎగ్జామ్ ఫియర్ని చాలా ఈజీగా ఓవర్కమ్ చేసేసి ఎగ్జామ్ ఫియర్ని మాత్రమే పోగొడతాయి తప్ప నాలెడ్జ్ లేకపోతే పరీక్ష రాయలేము. అవునవును. సో వింటున్నాం కదా, ఎగ్జామ్ టైంలో మనం స్ట్రక్ అయిపోకుండా ఫియర్ని పోగొట్టుకొని మన మెమరీని అలానే ఉంచుకోవాలి అంటే ఈ టిప్స్ అన్ని ఫాలో అవ్వాలి.